అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సింహ లగ్నం వారికి లగ్నం ఆధారంగా 2024 ఎలా ఉండబోతుందో చూద్దాం. మీకు గనక లగ్నం తెలియకపోతే కామెంట్ సెక్షన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ లగ్నం తెలియజేస్తాము. గోచార రీత్యా శని గురుల కదలిక వలన మనకి 60 సంవత్సరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం శని గురుల గోచార రీత్యా సింహలగ్నం వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అయితే మే 2 వరకు ఒకలాంటి ఫలితాలు, ఎందుకంటే శని శుభుడై ఉంటాడు ఈ సమయంలో. మరి అక్టోబర్ 21 వరకు కూడా శని గురులు ఇద్దరు కూడా శుభులై ఉండడం, అలాగే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు గురువు బలంగా ఉండడం, శని బలహీనపడ్డము జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. సింహరాశి వారికి చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ధనం విషయంలో రాబడి ఏర్పడడం, ఉద్యోగంలో అనుకోకుండా మార్పు జరగడము కొంచెం ఇబ్బంది కలిగించి అప్పటికి ఏమవుతుందంటే మెల్లిగా శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు జరిగేటువంటి సంఘటన మీకు మంచి ఫలితాలకే దారితీస్తుంది. ఆకస్మిక సంఘటన వలన కొంత మానసిక అశాంతి ఏర్పడ్డప్పటికీ శుభ ఫలితాలను అందుకోవడం ద్వారా మీరు నెమ్మదిస్తారు. అలాగే కోర్టు కేసులు ఎంతో కాలంగా సంవత్సరాల తరబడి సాగకుండా ఇబ్బంది పడుతున్న వాటిలో ఏదో ఒక విషయం మీకు తెలియడం ద్వారా ఒక క్లూ దొరికినట్టు అవుతుంది. మెల్లిగా కోర్టు కేసు ముందుకి జరగడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే పనులు జరగనట్టుగా చికాకు కలిగిస్తున్నాయన్నీ కూడా మెల్లిమెల్లిగా ఒక గాడిలో పడ్డట్టు జరుగుతుంది. మీకు దానివల్ల కూడా కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. పిల్లల విద్య మీకు చికాకు కలిగిస్తుంది. పిల్లలు సరైన ఫలితాలు ఇవ్వరేమో అన్న ఆందోళన మీకు కొంత ఇబ్బంది పెడుతుంది. కాకపోతే అది పెద్దగా ఇబ్బంది కాకుండానే మీకు తర్వాత మంచే జరిగింది అనిపించేలాగా ఉంటుందన్నమాట. అయితే ఏవైనా పిల్లలు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు నచ్చక వాటి వల్ల కొంత మనోవ్యధకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ కలవడం ఆనందాన్ని ఇస్తుంది. విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. బంధుమిత్రుల కలయిక, శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇంటి రుణం కోసం కనుక మీరు ప్రయత్నం చేస్తున్నా, భూమి కొనుగోలు కోసం ప్రయత్నం చేస్తున్నా మీకు ఆ లోన్ లభించడం అనేది జరుగుతుంది. అనుకోకుండా ఏదైనా వాహనాన్ని మార్చడం కానీ లేదా భూమిని కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టాల్సి రావచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే చిన్న చికాకులే తప్ప పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పచ్చు. అంటే ఏంటి, ప్రథమార్థం కూడా చాలా బాగానే ఉందని చెప్పచ్చు అన్నమాట. మెల్లిగా అక్టోబర్ 21 తర్వాత చూస్తే మనకి శని గురులు ఇద్దరు కూడా శుభులై ఉన్నారు కాబట్టి ఈ లగ్నం వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. అనుకోకుండా పెద్ద సంఘటనలు జరగడం, మీరు అనుకున్న దగ్గరికి బదిలీ అవ్వడం ఉద్యోగరీత్యా, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, మంచి పేరు ప్రఖ్యాతుల్ని పొందడం ద్వారా కూడా ఆనందాన్ని ఇస్తుంది. మీకు సత్కారాలు జరిగేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కూడా అనుకోకుండా మీరు పేరు పరపతి పెరుగుతుంది. అలాగే శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో. సో అందరినీ కలవడం అనేది, శుభకార్యాలకి ఖర్చు అయినప్పటికీ కూడా బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కలవడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీరు తల్లిగారి కోసం ఏదైనా విశేషమైనటువంటి కానుకని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రయత్నాలన్నీ కూడా ఒక గాడిలో పడి మీకు మెల్లిమెల్లిగా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయన్నమాట. అయితే ప్రథమార్థము ద్వితీయార్థము కూడా చక్కటి ఫలితాలతోటే సాగుతూ ఉంటారు. కొత్త నిర్ణయాలను తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీరు కొత్త ఇంప్లిమెంటేషన్స్, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడులను పెంచుకోవడం అనేది జరుగుతుంది. షేర్ మార్కెట్ రంగంలో వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ద్వితీయార్థం చూస్తే అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 మధ్య ఇంతకాలము చేస్తున్న పనులకి అనుకోకుండా మీకు పెద్ద ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. అనుకోకుండా ఉద్యోగంలో పెద్ద మార్పుని ఇచ్చి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఏదైనా ఆస్తి కలవడం ద్వారా కానీ, బంగారు ఆభరణాలని కానీ కొనుగోలు చేయడం కానీ ఈ సమయంలో జరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆరోగ్యపరంగా చిన్న చికాకు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించండి. అలాగే పిల్లల విషయంగా చాలా చక్కటి ఆనందాన్ని పొందుతారు. వారు నిర్ణయాలు మీకు మేలు చేయడం కానీ, లేదా పిల్లల విద్య కోసం, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకున్న దగ్గర అడ్మిషన్ లభించడం అనేది జరగడం కానీ, లేదా పిల్లలకి మంచి మార్కులతో ఉత్తీర్ణత రావడం అనేది కానీ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొత్త నిర్ణయాలు చాలా
లోన్ విషయంలో కానీ, లేకపోతే షేర్స్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ అనుకోకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని వాటి వలన మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా సింహరాశి వారికి సంవత్సరం మొత్తం కూడా ఇటు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది ముఖ్యంగా. అలాగే ఈ రాశివారు మరింత మంచి ఫలితాలని పొందడానికి ఏం చేయాలి? గురువుకి పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని 3 మీటర్లు సమర్పించడం కానీ, అలాగే శనగపప్పుని అన్నదానం కోసము డొనేట్ చేయడం కానీ, అలాగే ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం కానీ చేయండి. ఈ పరిహారాలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు, మరింత మంచి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది. మరొక రాశి మరొక్కసారి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. అందరికీ నమస్కారం. కన్యా లగ్నం వారికి 2024లో లగ్నపరంగా గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. లగ్నం తెలియకపోతే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీకు మీ లగ్నం వివరాలు తెలియజేస్తాము. అలాగే గోచార రీత్యా శని గురుల కలయిక వలన 60 సంవత్సరాలు మనకు ఏర్పడుతున్నాయి. మరి ఈ సంవత్సరము శని గురుల కలయిక గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయో చూద్దాం. కన్యా లగ్నం వారికి మే 2 వరకు కూడా శని శుభుడై ఉండడం, అలాగే అక్టోబర్ 21 వరకు శని గురులు అందరికీ శుభులై ఉండడం, అలాగే అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా శని బలహీనపడ్డము, గురువు బలంగా ఉండడము జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కన్యా లగ్నం వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఇటు విద్య కానీ, ఆరోగ్యం కానీ, ధనం కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, అదృష్ట విషయంగా కానీ ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. కన్యారాశి వారికి సంవత్సరం ప్రథమార్థం చాలా చక్కగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం పరంగా చూస్తే అంతవరకు చాలా ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్ తిరుగుతూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో చాలా చాంచల్యంతో ఉన్న వాళ్ళకి సడన్గా ఆరోగ్యం కుదుటపడుతుంది. దానివల్ల చాలా ఆనందం లభిస్తుంది. అలాగే ధనం రాబడి పెరుగుతుంది. అంతవరకు స్ట్రక్ అయిపోయినటువంటి, మీరు వేరే వాళ్ళకి అప్పు ఇచ్చి వెనక్కి రాకుండా ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో అది మీకు అనుకోకుండా తిరిగి వస్తుంది. దాని ద్వారా మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, షేర్స్ కొనడము ఇలాంటివి జరుగుతుంది. సో అంటే ముందు ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని ఫ్యూచర్ కోసం మీరు కొంత ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఆకస్మిక సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అవి కూడా అన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆకస్మిక సంఘటనలు. సో ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావడం, అలాగే బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకున్న స్థానానికి బదిలీ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పిల్లల విద్య పరంగా చూస్తే కొంత చికాకుగా అనిపిస్తుంది. వారు సరి అయినటువంటి ఫలితాలు రాకపోవడము తల్లిదండ్రులకి కొంత మనస్తాపాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. అంతవరకు పనులు మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న వాళ్ళు సడన్గా మీకు కొత్త వ్యక్తుల సహాయ సహకారాలు లభించడం ద్వారా ఆ పనుల్ని ప్రారంభిస్తారు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీర్థయాత్రలు చేయడం కానీ, అలాగే విహారయాత్రలు కానీ చేయడము జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో బంధువుల్లో ఏదన్నా మరణం సంభవించడం, మీరు వాళ్ళని అటెండ్ అవ్వాల్సి రావడం జరగవచ్చు. అలాగే అనుకోకుండా వ్యాపారంలో లాభాలు అభివృద్ధి చెందడం, పిల్లలకు వివాహాలు కుదరడం, శుభకార్యాలను చేయడము అనేది ఈ సమయంలో జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల నుంచి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే అది ఈ సమయంలో లభించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ద్వితీయార్థం చూస్తే అక్టోబర్ 21 వరకు, మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు కూడా వీరికి చక్కటి ఫలితాలు అలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే వాహన పరంగా చూస్తే చిన్న ప్రమాదాలు జరగడం కానీ, లేదా వాహనం మొరాయించడం కానీ, రిపేర్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం కానీ జరగవచ్చు. అనుకోకుండా వేరే ఖర్చుల కోసం బంగారాన్ని కుదువ పెట్టడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కానీ కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఇంట్లోకి పెద్ద పెద్ద ఫర్నిచర్ కానీ లేకపోతే నూతన గృహోపకరణాలని కానీ కొనుగోలు చేస్తారు. అలాగే ఆరోగ్యము చక్కటి ఫలితాలు ఇవ్వడం, మంచిగా కుదుటపడడం జరుగుతుంది. అంతవరకు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవకాశం ఉన్న సందర్భాల్లో కూడా మీకు ఈ సమయంలో ఆ మందుల్ని వాడేయడం అంటే కంప్లీట్గా మీకు అది తగ్గిపోవడం అనేది ఈ సమయంలో జరుగుతుందన్నమాట. అలాగే కొత్త వ్యక్తులు పరిచయం జరుగుతుంది. దీని ద్వారా మీరు నూతన నిర్ణయాల్ని తీసుకోవడం, నూతన
ఇంప్లిమెంటేషన్స్ చేయడం అనేది జరుగుతుంది ఈ సమయంలో. అవి కూడా మీకు మంచి ఫలితాలనే ఇస్తాయని చెప్పవచ్చు. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యము మీకు కొంత చికాకు కలిగించేటువంటి అవకాశం ఉంది. అయితే తృతీయార్థంలో చూస్తే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా శని బలహీనపడ్డము, గురు బలంగా ఉండడం వలన ఇక్కడ శని లగ్నాల వారికి కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు. శని కర్మకారకుడు కాబట్టి ప్రయత్న లోపం లేకుండా మీరు ఎంత పని చేస్తున్నప్పటికీ సరి అయిన ఫలితాలు అనేవి ఉండవన్నమాట. అలాగే ఎక్కువగా దుస్సంఘటనల గురించి వినడము, లేదా ఎవరికైనా బాగాలేదు ఆరోగ్య సమస్యనో, లేకపోతే వేరే వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగింది, ఇలాంటి విషయాల్ని మీరు ఎక్కువగా వింటారనమాట ఈ సమయంలో. అలాగే తీర్థయాత్రల్ని చేస్తారు. ఎక్కువగా విశేషంగా తీర్థయాత్రలు చేయడం వల్ల కొంత ప్రయాణాల్లో చికాకులు ఎదుర్కొన్నప్పటికీ మీకు ఆనందంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే నూతన గృహం కొనుగోలు చేయడం కానీ, లేదా ఆల్రెడీ ఉంటున్న ఇంటికి మీరు కొంత రిపేర్లు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు. ఇంట్లో నడిచేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ప్రమాదాలు ఇంట్లో మాత్రమే జరిగేటువంటి అవకాశం. ముఖ్యంగా పెద్దవారు నడుస్తున్నప్పుడు కానీ, మీరు వేరే ఏ పనుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దెబ్బలు జరగడానికి ఈ సమయంలో ఆస్కారం ఉంది. ఏదైనా చిన్న సర్జరీ జరగడానికి ఆస్కారం ఉంది, కాబట్టి కొంత జాగ్రత్త వహించడం ద్వారా అలాంటి ఫలితాలని మనం దాటేయచ్చు అన్నమాట. మరి కన్యా లగ్నం వారు ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కూడా బాగానే ఉంది. ఒక చివరి భాగంలో అక్టోబర్ 21 తర్వాతే కొంచెం చికాకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ చికాకులు ఎదుర్కొండా అలాగే మంచి ఫలితాలని మరింత మంచిగా మార్చుకోవడానికి ఎలాంటి ఫలితాలు చేస్తే, పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటే, ఈ రాశివారు ఈశ్వరుడికి తేనెతోటి అభిషేకం చేయడం ద్వారా, అలాగే శత్రుఘోష కోసము ప్రత్యంగిరా దేవి హోమాన్ని చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మరొకసారి కన్యా రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో నమస్తే.